దాదాపుగా కూడా 4.5 సంవత్సరాల నుంచి అసలు లీడర్లు ప్రజలకు కనబడకుండా ఈ ఉన్నటువంటి 6 నెలల్లోనే ప్రజలతో తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మీరు మొన్న ఒక కౌంటర్ వేస్తే దానికి మీ ప్రత్యర్థులు చెప్తా ఉన్నారు 4.5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలతో తిరుగుతూ ఉన్నాం, అది ఎమ్మెల్యే కనబడతలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలకు అన్ని తెలుసు. వారు 4.5 సంవత్సరాలుగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా కాబోయేటువంటి వారు మాజీ శాసనసభ్యులు ఇద్దరు. వారు గతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు, గతంలో వాళ్ళ అధికార పార్టీలో కొనసాగిన సందర్భంగా వాళ్ళు చేసినటువంటి వృద్ధి ఏంటో, వారి వ్యక్తిగత అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదా నా పనితీరు మీద ప్రతిపక్ష పార్టీలు ఒకసారి కూడా పల్లెత్తి మాట్లాడే పరిస్థితి లేదు, రాలేదు. మేము యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. మరోవైపు గత 6 నెలల నుంచి కూడా బీజేపీ అన్ని 6 మండలాలలో కూడా ఫోకస్డ్గా చెప్పాలంటే వారు డెఫినెట్గా వాళ్ళు యూతే 70 years ఓల్డ్ యూత్. సో వాళ్ళ చిన్ననాటి గుర్తు చేసుకుంటే తప్పలేదు, కానీ అది కళలు కంటే తప్పలేదు, కానీ అవి కళ్ళలుగా మిగిలిపోదు. సో కళగా మిగిలిపోతుందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ కూడా చేవేళ వేదికగా కూడా చెప్తా ఉంది. సెన్సెస్ మీద పట్టు లేదు, కామన్ సెన్స్ అసలుకి లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఏదైనా మాట్లాడారు. నమస్తే పెద్దన్న. వెల్కమ్ టు మా న్యూస్. నేను పివి వర్మ. ఇది మనం నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా కూడా స్థానిక ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రజలతో మమేకమై వెళ్తూ ఉన్నారు. నిత్యం కూడా ప్రజల్లో నూతన కార్యక్రమాలు, అదేవిధంగా గతంలో 2023లో జరిగినటువంటి వర్షాలకు సంబంధించి పంట నష్టానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళకి చెక్కున పంపిణీ కావచ్చు, అదేవిధంగా పార్టీ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా తానే ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నారు. ఏ విధంగా కొనసాగుతా ఉంది అన్న విషయాలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్దన్న. పెద్దన్న అంటే ప్రజల పక్షం, పెద్దన్న అంటే అనునిత్యం కూడా 24 గంటల్లో దాదాపు 18 గంటలు ప్రజలతో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సో అదేవిధంగా ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే టికెట్ ఈసారి మళ్ళీ మీకే ఇచ్చిండ్రు. సో ప్రజల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం పెద్దన్న. సో ఈ బ్రాండ్ క్రియేట్ కావడానికి మీరు తీసుకొచ్చినటువంటి పథకాలేనా? ఫస్ట్ పితృ సమానాలు, కేసీఆర్ గారి యొక్క దీవెనలు, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కేసీఆర్ గారు కూడా ఎన్నో కష్టాలు పడి ఇవాళ స్థాయికి వచ్చారు. సో వారు ఇచ్చినటువంటి అనేక అవకాశాలను అందిపుచ్చుకోవాలి. పార్టీ పరంగా ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా ఇవాళ పార్టీ అధిష్టానం మన్ననలు సంపూర్ణంగా పొందినాం కాబట్టి ఇవాళ ప్రయాణం ఇక్కడ దాకా కొనసాగింది. కేసీఆర్ గారు మళ్ళీ నాకు అవకాశం కల్పించారు నర్సంపేట అభ్యర్థిగా. వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో నర్సంపేట నియోజకవర్గాన్ని ముఖ్యంగా సాగునీటి రంగ వృద్ధి విషయంలో, విద్యాభివృద్ధి విషయంలో, సంక్షేమ అభివృద్ధి విషయంలో, రవాణా అభివృద్ధి విషయంలో, ప్రత్యేకంగా వైద్యాభివృద్ధి విషయంలో 100 మార్కులు ఇప్పటికే ప్రజలు వేసిందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ రంగం ఒక నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ దాకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుందో ఒక విజన్ పెట్టుకొని విజనరీ డెవలప్మెంట్తో ఇవాళ అన్నీ కూడా సాధించినాం. సో సాధించిన ఆ యొక్క నూతన ఉత్సాహంతో మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో చాలా కలిసి వస్తుందనే విశ్వాసం ఉన్నది. ప్రజల యొక్క ఆదరణ కూడా చాలా బ్రహ్మాండంగా, ఎవరు కష్టపడతారు నియోజకవర్గం గురించి గతంలో చేసిన వాళ్ళు, గతంలో 5-6 సార్లు ఓట్లాడుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు ప్రత్యర్థులుగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే వాళ్ళు గతంలో చాలా సమస్యలు వదిలిపెడితేనే కదా ఇవాళ ఇక్కడ దాకా ఇంత సక్సెస్ రేట్ తీసుకోవడం, ఇన్ని ఇష్యూస్ చేయడం అనేది, నాకు అవకాశం రావడం అనేది వాళ్ళు వదిలిపెట్టినటువంటి అవకాశాలే కదా. సో వాళ్ళు కొత్తగా చెప్పడానికి ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళిద్దరు ప్రత్యర్థులు కూడా అంత
అరౌండ్ 70 years ఓల్డ్. సో జనరేషన్ మారింది, వాళ్ళ యంగ్ జనరేషన్ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్. అన్నిటికంటే ఎక్కువ వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది ఈ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండమైనటువంటి రైతుల యొక్క ఆశీర్వాదం, కేసీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పి అత్యంత బలమైన కాంక్ష వినబడే నియోజకవర్గంలో ఇప్పుడు నర్సంపేట కూడా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఎప్పుడు ఎవరి తరం కానీ నర్సంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడినా గెలిచినా డిపాజిట్ రాకపోయినా అది ఏ పార్టీ అయినా ఎవరైనా ఖచ్చితంగా పాకాలకు మేము గోదావరి నీళ్ళు తెస్తామని చెప్పి అందరూ మాట్లాడి ప్రగల్భాలు చెప్పిన వాళ్ళే జనాలను మోసం చేసిన వాళ్ళే. కానీ నేను ఒకే టర్మ్ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రాజెక్టు మంజూరీ కేసీఆర్ గారితో వారి యొక్క మనసు నిండా మరి నేను ఉన్నాను కాబట్టే నా కోసం వారి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ఇవ్వడంతో పాటుగా అది టెండర్ ప్రక్రియ కానీ నిర్మాణ ప్రక్రియ కానీ ఎన్నో అవాంతరాలు ఎన్నో కుట్రలు చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్గా లేకుండా చేయడానికి అన్నీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు ఇప్పటికే 2 పంటలకు సరిపడా రెండవ పంటకు ఎండాకాలం పంట కూడా 100% ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఆనాడు కాకతీయ డైనెస్టీలో తవ్విన పాకాల చెరువు ఇవాళ కేసీఆర్ గారి మరి హయాంలో ఇవాళ మళ్ళీ అది పురోగభివృద్ధి, పునర్నిర్మాణం, నూతన ప్రాజెక్టు సాధన, గోదావరి తల్లి స్వయంగా నర్సంపేటకు అడుగుపెట్టడం అనేది, మా రైతుల పొలాల్లో అడుగుపెట్టడం అనేది ఇది కూడా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ జరుగుతుంది. సో ఒక రైతు కుటుంబం నుంచి రావడము, రాజకీయ గురువులు లేకుండా ఒక రాజకీయ రణరంగంలో యుద్ధం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఈ వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫోకస్డ్గా తీసుకెళ్ళింది పెద్ది సుదర్శన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. సో అట్లాంటి నియోజకవర్గంలో దాదాపు కూడా 4.5 సంవత్సరాల నుంచి అసలు లీడర్లు ప్రజలకు కనబడకుండా ఈ ఉన్నటువంటి 6 నెలల్లోనే ప్రజలతో తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మీరు మొన్న ఒక కౌంటర్ వేస్తే దానికి మీ ప్రత్యర్థులు చెప్తా ఉన్నారు 4.5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలతో తిరుగుతూ ఉన్నాం, అది ఎమ్మెల్యే కనబడతలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలకు అన్నీ తెలుసు. నర్సంపేట పట్టణంలోనే నివాసం ఉండే శాసనసభ్యుడిని మొట్టమొదటిసారి నర్సంపేట చరిత్రలో నేను మాత్రమే. వారు 4.5 సంవత్సరాలుగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రేపు అభ్యర్థులుగా కాబోయేటువంటి వారు మాజీ శాసనసభ్యులు ఇద్దరు. వారు గతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు, గతంలో వాళ్ళు అధికార పార్టీలో కొనసాగిన సందర్భంగా వాళ్ళు చేసినటువంటి వృద్ధి ఏంటో, వారి వ్యక్తిగత అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. సో ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి ఏ రంగాల్లో ఎక్కడ దాకా సాధన జరిగిందో, అందులో నా వ్యక్తిగతమైన ఏజెండా ఏందో ప్రజలకు అది తెరిచినటువంటి పుస్తకమే. ఇప్పటి వరకు కూడా ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదా నా పనితీరు మీద ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారి కూడా పల్లెత్తి మాట్లాడే పరిస్థితి లేదు, రాదు కూడా. ఎందుకంటే ఏ ప్రజలకు, ఏ వర్గ ప్రజలకు, ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి, ఏ మండలానికి ఏమి కావాలనేటువంటి ఒక రిప్రజెంటేషన్ నేరుగా నేనే అందుబాటులో ఉన్నప్పుడు, నా దగ్గరే ప్రజలు డైరెక్ట్ కనెక్ట్ అయినప్పుడు ప్రతిపక్షాలకు పాత్ర లేదు, మిగిల్చలేదు. సో కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో అదే మాట్లాడతారు, వేరే ఏజెండా ఏమి మిగిల్చలేదు. అసెంబ్లీలో మేము యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. మరోవైపు గత 6 నెలల నుంచి కూడా బీజేపీ అన్ని 6 మండలాలలో కూడా ఫోకస్డ్గా ఒక మాట చెప్పాలంటే వారు డెఫినెట్గా వాళ్ళు యూతే, 70 years ఓల్డ్ యూత్. సో వాళ్ళ చిన్ననాటి గుర్తు చేసుకుంటే తప్పులేదు, కానీ అది కళలు కంటే తప్పులేదు, కానీ అవి కళ్ళలుగా మిగిలిపోవద్దు. సో వాళ్ళు రివ్యూ చేసుకోవాలి ఎప్పుడు కూడా, అసలు ఎన్ని గ్రామాల్లో వాళ్ళ పార్టీలు పటిష్టంగా ఉన్నాయి, ఈ విపరీతమైనటువంటి చేరికల పరంపర రోజు ఏ విధంగా కొనసాగుతుంది నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీలోకి, కేసీఆర్ గారు మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి కావాలనే దీవెనలు ఏ విధంగా ప్రజల్లో ఉన్నాయి అనేది వాళ్ళు అప్డేట్ లేరు. వాళ్ళు అప్డేట్ లేనటువంటి సందర్భంగా అలాంటి కళలే కంటారు. సో అది కళగానే మిగిలిపోతుంది వాళ్ళ. సో కళగా మిగిలిపోతుందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ కూడా చేవేళ వేదికగా కూడా చెప్తా ఉన్నారు. బట్ ఈ నియోజకవర్గంలో ఎస్టీస్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో మరి ఎట్లా ఎదుర్కోబోతారు? ఇప్పుడు వారి డిక్లరేషన్ అనేది రాష్ట్రానికి పరిమితం చేయడం అనేది దురదృష్టం. స్వయంగా ఖర్గే గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక రాష్ట్ర పార్టీ వరకు మేము ఎస్సీలకు ఇంత ఇస్తాము, ఎస్టీలకు అంత ఇస్తాము అని చెప్పి మాట్లాడడం అనేది నిజం కూడా వారి యొక్క రాజకీయాలకు అది మంచిది కాదు. ఎందుకంటే ఏఐసిసి అధ్యక్షుడు ఉన్న ఖర్గే గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినప్పుడు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు అతనికి
అతను చేయాల్సింది పైన వాళ్ళ అధిష్టానం వాళ్ళ పార్టీగా నిర్ణయం చేసి ఏఐసిసి లెవెల్లో దేశవ్యాప్తంగా వారి డిక్లరేషన్ ఉంటే బాగుంటుంది, కానీ రాష్ట్రానికి ఒక డిక్లరేషన్ అనేది ఎవ్వరు నమ్మరండి. అసలు దేశంలో దళిత సామాజిక వర్గ ప్రజలందరూ ఉన్నారు, రిజర్వేషన్ ఎంత అమలు అవుతున్నది, ఎక్కడెక్కడ ఎంత అమలు అవుతున్నది, మొత్తం ఒక కేస్ స్టడీ చేసి అన్ని కూడా చేస్తాం అంతటా చేస్తామని చెప్తే నమ్ముతారు. ఎందుకంటే జాతీయ పార్టీగా చలామణి అవుతున్నారు కదా వాళ్ళు. కాబట్టి వారు జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఉండి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా వచ్చి ఏదో మాట్లాడితే ఎన్నికల తాయిలాలని చెప్పి ప్రజలకు చాలా స్పష్టమవుతున్నది. ముఖ్యంగా గిరిజన జనాభా ఎంత ఉన్నారు, ఇవాళ రిజర్వేషన్ ఎంత ఇచ్చారు కేసీఆర్ గారు అనేది తట్టుకోలేక పిచ్చి ప్రేలాపన కాంగ్రెస్ పార్టీ తప్ప. గిరిజన జనాభా 2011 సెన్సెస్ మాత్రం ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి, ఆ తర్వాత సెన్సెస్ అందుబాటులో లేవు. కాబట్టి కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ ఏజెండా గురించి మనం మాట్లాడడం వృధా. ఎందుకంటే సెన్సెస్ మీద పట్టు లేదు, కామన్ సెన్స్ అసలుకి లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కామన్ సెన్స్ లేదన్న కాంగ్రెస్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా లేదా ఇప్పుడు రైతుల రుణమాఫీ అంటూ కూడా ఈ స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. బట్ రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ 2 లక్షల రుణాలు తీసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వాళ్ళు వస్తే కదా, వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేలేదు. వాళ్ళు చెప్పిన రుణమాఫీ అమలు అయ్యేది లేదు 2 లక్షలు. కాబట్టి ఎన్నికల ముందు అన్నీ మాట్లాడతారు వాళ్ళు అని చెప్పి ప్రజలకు తెలుసు. ఈ 2 లక్షల రుణమాఫీ కొత్త ఏజెండా కాదు వాళ్ళది. గత 18 అసెంబ్లీ ఎన్నికల ముందే 2 లక్షల రుణమాఫీ చేస్తానని వాళ్ళు చెప్పారు. కానీ ప్రజలు 1 లక్ష రుణమాఫీ మాత్రమే దఫాలుగా చేస్తానన్న కేసీఆర్ గారిని ఆశీర్వదించారు. కాబట్టి దఫాలుగా అన్నాం, దఫాలుగా ఇటీవల పూర్తి చేసినాం. సో మేము మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే అన్ని పథకాలు ఉంటాయి అనేది ప్రజల్లో ఒక బలమైన భావన ఉన్నది. కాబట్టి ఇలా కేసీఆర్ గారు లేని తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర పాలనను ఊహించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్క నాయకుడు కూడా తెలంగాణ కంటెక్స్ట్లో ఏ రంగ అభివృద్ధి ఎటువైపు తీసుకుపోవాలి, ఇవాళ విశ్వవ్యాప్తం చేసినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు, కేటీఆర్ గారితో సాధ్యమైంది. కాబట్టి వాళ్ళతో కాని పనులకి ఇవి ఉన్నాయి, లొసుగులకి ఇవి ఉన్నాయి, మేము వస్తే ఇది చేస్తామని మాట్లాడేవారు ఒక్కరాని ఉన్నారా? ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. తెలంగాణ కంటెక్స్ట్లో మాట్లాడలే, పిచ్చి ప్రేలాపనలు, వాటి ప్రెస్ కవరేజ్ కోసము ఏది పడితే అది మాట్లాడడు, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప వాళ్ళ పరిణతి అంతకంటే ఎక్కువ పరిణతి చెందకపోవడం ఈ రాష్ట్రానికి దురదృష్టకరం. ఇప్పుడు మీ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారా, అంటే నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రి పనులు ఎక్కడి దాకా వచ్చినాయి? హాస్పిటల్ ఇటీవల ఒక పెద్ద ఆయన హాస్పిటల్ వచ్చే నెల ఇనాగ్రేషన్ ఉందని చెప్పగానే 450 బెడ్ హాస్పిటల్ విజిటింగ్కి వెళ్ళారు. మాజీ శాసనసభ్యుల హోదాలో బీజేపీ పార్టీ నేత కామెంట్ చేస్తారు, అది క్వాలిటీ లేదు, సో దాని వెంటనే పనులు ఆపి క్వాలిటీ కంట్రోల్కి ఫిర్యాదు చేయాలి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అధికార పార్టీ, మా హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు అని చెప్పి ప్రకటన చేస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఆయన మీకు ఇంతకుముందు చెప్పిన మా ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు 4.5 నెలలు బట్టి లేరా అని చెప్పంటే మళ్ళీ మీరు నాకు క్వశ్చన్ వేస్తారు. ఇదే ఎగ్జాంపుల్. ఎందుకంటే హాస్పిటల్ కట్టబట్టి 3 సంవత్సరాలు అయింది, పునాది అప్పులు లేరు, లెంటర్ లెవెల్ అప్పులు లేరు, స్లాబ్ అప్పులు లేరు, సెకండ్ స్లాబ్ లేరు, థర్డ్ స్లాబ్ లేరు, ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అంతా అవుతుంది, ఇప్పుడు వచ్చి క్వాలిటీ లేదంటే దాని అర్థం ఏంటి? అంటే పునాది నుంచి లేరన్నట్టే కదా, మీరు ఇక్కడ హాస్పిటల్ కడుతున్నారని చెప్పి మీకు తెలియదన్నట్టే కదా. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఊరేగుతున్నాడు ఎమ్మెల్యే గారు అని చెప్పారు. నేను అంటున్నాను, అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ అధిపతిగా ఉన్న మోడీ గారి నేతృత్వంలో పరిపాలన చేస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని పక్కకు పెట్టి మిగతా రాష్ట్రాలకే వాళ్ళు పరిపాలన చేస్తున్నారా? మాకు హక్కు లేదా? మేము ట్యాక్స్ కట్టట్లేదా? మా మీద జిఎస్టీ వసూలు చేయట్లేదా? పిచ్చి మాటలు. వయసు పెరిగినప్పుడు గౌరవాన్ని పెంచుకోవాలి ఎప్పుడు కూడా. సో మీ కేంద్ర ప్రభుత్వ నిధులైతే మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కదా, వెనకట మీరు తీసుకురాలి ఎందుకు నర్సంపేటకి? కేంద్ర ప్రభుత్వ నిధులైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నర్సంపేటకి ఎందుకు వచ్చింది? మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజు జిల్లాకు ఒకటి, జిల్లా కేంద్రంలో మాత్రమే ఈ రాష్ట్రంలో అమలైంది, కేవలం ప్రత్యేక జీవో నర్సంపేటకి ఎందుకు వచ్చింది? మరి ఒక్క ప్రశ్న వేస్తే ప్రజలు 100 ప్రశ్నలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నర్సంపేట చైతన్యం అత్యంత అమోఘం. ఓంకార్ గారి కాలం నుంచి నేటి వరకు వాళ్ళకు కొత్త పాఠాలు నేర్పితే ఎవరు వినరు, వాళ్ళ పాఠాలు వాళ్ళకి తెలుసు అది. కాబట్టి సో దాదాపు నర్సంపేట నియోజకవర్గానికి 13-14 సార్లు ఎన్నికలు జరిగినాయి. బట్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా మంత్రి పదవులు ఉన్నాయి, కానీ నర్సంపేట నియోజకవర్గానికి ఈసారి మంత్రి పదవి దక్కేనా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముచ్చటగా 3వసారి కేసీఆర్ గారు కావాలనేది బలమైన కాంక్ష ప్రజల్లో ఉన్నది. సో కేసీఆర్ గారు ఏది సరైన నిర్ణయం అని చెప్పి తీసుకోవడంలో
వారికి వారే దిట్ట. వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అప్పుడు రిజల్ట్స్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి ఆశావాహులను బట్టి, లేదా కేసీఆర్ గారికి ఇప్పుడు మూడోసారి పాలనకు పోతున్న సందర్భంగా ఎలాంటి జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి, ఏంటి, అది రాష్ట్రానికి ఏ విధంగా మంచిది, ఎవరు ఏ సబ్జెక్టులో నిష్ణాతులు, సో ఎవరైతే కరెక్ట్గా ఉంటుందని చెప్పి వారు ఆలోచిస్తారు. ఆలోచించే క్రమంలో వారు తీసుకునే నిర్ణయాలు అనేది ఎటువైపు ఉన్న కేసీఆర్ గారు అయితే నర్సంపేట నియోజకవర్గానికి మంచిగా చేస్తారు. సో 2018లో దాదాపుగా కూడా 18,949 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి 2023 ఎన్నికల్లో ఎంత మెజారిటీతో గెలవబోతా ఉంది? అది ప్రజల యొక్క దయ, కేసీఆర్ గారి ఆశీర్వాదం, చేసిన పనులను ప్రజలు ఆస్వాదించేటువంటి తీరుపైన ప్రజల యొక్క ఆదరణ కలిగి ఉంటుంది. సో మీ ధీమా మొత్తం కూడా మీరు తీసుకొచ్చిన పథకాలు సంక్షేమాలేనా? ప్రజల మీద ఉంది, కేసీఆర్ గారి నాయకత్వం మీద ఉంది. పథకాలు అనేది కూడా తప్పకుండా పథకాలతోటే ఓట్లు పడతాయి అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఉండదు. సో పనితీరు కూడా ఉంటుంది. పనితీరు, ప్రజల పట్ల మన ప్రవర్తన, ప్రజలకు అవైలబిలిటీ, కష్ట సుఖాల్లో ఒక కుటుంబ సభ్యుల కలిసి ఉండడం, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ పెట్టామండి. ఒక లెజిస్లేచరు ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ పెట్టడం ఇండియా చరిత్రలో ఫస్ట్ అండ్ లాస్ట్. అప్పుడు 14 days పీరియడ్ ఉండేది ఐసోలేషన్ టైం. సో ఆ టైంలో ఇక్కడ నేను ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ నడిపిన. సో ఆ సందర్భంగా రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళని మా కుటుంబ సభ్యుల్లా భావించి సపర్యాలు చేసిన సందర్భంగా నాకు కరోనా వచ్చింది. సో అది ప్రజలందరూ తెలుసు దాని ఎంత సర్వీసెస్ ఉన్నాయని చెప్పి. సో అంటే నాయకుడు అంటే అధికార పార్టీ లేదా ఎమ్మెల్యే పరిమితమైన అధికారాలు ఏవైతున్నాయో అధికారాలను ఎట్లా పడితే అట్లా వాడుకోవడం, అది నాయకత్వ లక్షణాలు కాదండి. నాయకుడు అంటే ప్రజల చేత ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధి తమ పరిధిలో లేకపోయినా ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉండాలి. అందుకే నాకు బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది చిన్నప్పటి నుంచి, ప్రజాప్రతినిధి అయిన ప్రతివాడు ప్రజానాయకుడు కాలేడు. ప్రజాప్రతినిధి అయిన ప్రతివాడు ప్రజానాయకుడు కాలేడు. ప్రజానాయకుడు అయిన వాడు ప్రజాప్రతినిధి అయినా కాకపోయినా ప్రజానాయకుడు ఉంటాడు, చెరగని ముద్ర ఉంటుంది. సో కాబట్టి కొందరు ప్రజాప్రతినిధులు మాత్రమే అవుతారు, నాకంటే ముందు వాళ్ళ కొందరు ప్రజానాయకులు అవుతారు నిత్యం ప్రజల్లో ఉండి, అది మా వాళ్ళే. సో ఆల్మోస్ట్ మీరు ప్రజల్లోనే ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఎన్నికల సమయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా ప్రజలతో అరనిత్యం ఉంటూ ప్రజా సమస్యలు నెరవేర్చే దిశగా కూడా ముందుకు వెళ్ళి అనిత్యం కూడా కేసీఆర్ అండదండలతో కూడా నియోజకవర్గ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా అంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు.